హాయ్ అండి. నేను మీ కపిల. మనం ఎక్కడికన్నా విజిటింగ్ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు ఇండియాలో గానీ, మనం వేరే కంట్రీస్‌కి వెళ్ళినప్పుడు మనం స్టే చేసే అకామిడేషన్ బాగా లేకపోతే చాలా చిరాకుగా ఉంటుందండి. ఎందుకంటే అన్ని ప్లేసెస్ తిరిగి, తిరిగి చివరికి రూమ్‌కొస్తాం గదా! అది బాగలేకపోతే మాత్రం విసుగ్గా ఉంటుంది. మేము ఇండోనేషియా బాలి వచ్చినప్పుడండి, ముందుగా ద రాణి స్పా అని ఒక దగ్గరికెళ్ళామండి. ఆ హోటల్ ఎంత చెత్తగా ఉందంటే అస్సలు బాలేదండి అది. తర్వాత మేము ది స్వాన్ విల్లా రిసార్ట్స్ అండి. సూపర్ అండి. ఇండివిడ్యువల్ రిసార్ట్స్ అవి. ఒక పైన 2 రూములు, కింద 2 రూములు ఉంటాయండి. మ్యాన్షన్ లాగా ఉంటుంది. చాలా చాలా బాగుందండి. అసలు మీకు చూపిద్దామని ఆ వీడియో చేశాను. దానికి అనుబంధంగా ఒక సీ ఎదురుగానేనండి, ఇండియన్ ఓషన్ ఎదురుగానే వాళ్ళ రెస్టారెంట్ అనమాట. అంటే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అక్కడ. అకామిడేషన్ అయితే సూపర్గా ఉందండి. చక్కగా స్విమ్మింగ్ పూల్ అనమాట. ఎక్స్క్లూజివ్లీ ఆ రిసార్ట్స్లో ఉండే వాళ్ళ కోసమే ఉంటుంది అది. మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి. ఎంత ఎంజాయ్ చేసామంటే ఉన్నది 2 డేస్ అయినా చాలా చాలా నచ్చింది. మీరు ఎవరైనా బాలి వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ రిసార్ట్స్కి వెళ్ళండి. అంత బాగుంటాయి అన్నమాట. ఆ మూమెంట్స్, ప్రతి మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ రెస్టారెంట్లో కూర్చొని, సముద్రం ఎదురుగ్గా ఉంది రెస్టారెంట్, ఆ అలలను చూసుకుంటా చేసే బ్రేక్ఫాస్ట్ ఉందే, అబ్బా మహా అద్భుతం అండి. అంత బాగుంటుంది. పిల్లలు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తారు బాగా. చాలా చాలా బాగుంటుందండి. డోంట్ మిస్. చూడండి ఒకసారి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దండి. తర్వాత అంటే ఇండిపెండెంట్గా ఉంటుందండి. ఒక్కొక్క విల్లాకి ఒక్కొక్క స్విమ్మింగ్ పూల్ అనమాట, ఎవరిది వాళ్ళకే అన్నట్టు. పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారోనండి. అక్కడ సీటింగ్ ఏరియా కూడా చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత లాన్ లాగా కూడా ఉంటుందండి. మనం అసలు ఫ్యామిలీ తోటి అంత బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. పైన చూడండి, పైన రూములు అనమాట. పైన 2 రూములు ఇచ్చారు, కింద 2 రూములు ఇచ్చారు. రాగానే ఎంట్రన్స్లో ఒక హాల్ అండి, ఒక కిచెన్ కూడా ఉంటుంది. మనం ఏమన్నా తీసుకెళ్తే మనమే కుక్ చేసుకోవచ్చు అనమాట. గ్యాస్ సిలిండరు, స్టవ్, యూటెన్సిల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అనమాట. మనం కుక్ చేసుకోవచ్చు. ఆ హాల్లో డైనింగ్ టేబుల్ మీద సోఫాలో కూర్చొని చక్కగా మనం ఏమన్నా తెప్పించుకున్నా కూడా తినొచ్చు అనమాట. అంత బాగుంటుంది. మీకు చూపిద్దామని ఈ వీడియో చేశానండి. ఎవరైనా వెళ్తే మాత్రం బాలి తప్పకుండా ఈ రిసార్ట్ ఆప్ట్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, యాస్ట్రే కూడా స్టోన్తో చేశారు, గ్రానైట్ స్టోన్తో చేశారు. ఇక్కడ సీటింగ్ ఏరియా అండి, స్విమ్మింగ్ పూల్ ఎదురుగ్గా సీటింగ్ ఏరియా. ప్లజెంట్గా అనిపించిందండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ మూమెంట్స్ ప్రతిసారి మనం అక్కడ స్పెండ్ చేసిన టైం గుర్తు చేసుకుంటాం కదా. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చూడండి, వెరైటీగా ఉంటాయి. అదంతా లాన్. బాగుంది కదండి. చూడండి, సముద్రం, అలలు, ఇండియన్ ఓషన్ అండి. దాని ఎదురుగానే ఈ రెస్టారెంట్. ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. రకరకాల ఫ్రూట్స్ అండి. అసలు అక్కడ ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఎన్ని వెరైటీస్ తిన్నామో ఫ్రూట్స్, వాటి పేర్లేంటో నాకు అసలు గుర్తులేదు. ఆ సముద్రపు హోరు, అలల సౌండ్ వింటూ బ్రేక్ఫాస్ట్ చేసామండి. ఆ మూమెంట్ అసలు మర్చిపోలేము. బాలి ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి తప్పకుండా వెళ్ళండి. బాలీలో ఎక్కువ స్టోన్తో చేసిన ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందండి. ఆ విగ్రహాలు కానీ, అవన్నీ బొమ్మలు కానీ చాలా చక్కగా చేస్తారు. ఎక్కడ చూసినా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా పగోడా స్టైల్లో ఉంటుందండి. అంటే మన టిబెటియన్ వాళ్ళ హౌసెస్, చైనా వాళ్ళ ఎలా ఉంటాయి ఆ షేప్లో అట్లా ఉంటాయండి.
ఈవెన్ కాంపౌండ్ వాళ్ళు కూడా భలే చక్కగా డిజైన్ చేసి కడతారు పగోడా స్టైల్లో. చాలా చాలా బాగా అనిపిస్తుంది. శిల్పాల్లాగా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. రోడ్డు పక్కన కూడా అట్లా చేసి కుప్పలు కుప్పలు కనిపిస్తూ ఉంటాయి మనకి. బాగా అనిపిస్తాయి అవి. కానీ అవేంటో దేనికి సంబంధించినయో మనకంత తెలీదు. రెస్టారెంట్లో కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నామండి. ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. వాళ్ళ ఇచ్చిన రిసార్ట్కి ఇక్కడికి వాళ్ళ వెహికల్లోనే మనల్ని తీసుకొస్తారు. ఇక్కడ చూడండి ఏవో శిల్పాల్లాగా ఉన్నాయి. ఆ బొమ్మలు ఏంటో కూడా మనం వాటి స్ట్రక్చర్ తెలుస్తుంది కానీ అవేంటి అన్నది మనకి తెలియట్లేదండి. చాలా నైపుణ్యంతో చేశారు వాటన్నిటిని. రాళ్లతోటి అన్నమాట, రాళ్లతోటి చెక్కారు. చూడండి ఇవి. నాకైతే రాముడు, లక్ష్మణుడు, సీత అలాగ అనిపించారండి. మరి అది ఎంతవరకు కరెక్టో కూడా తెలియదు నాకు. కాకపోతే ఇక్కడ ఎక్కడ చూసినా గరుడ విగ్రహాలు ఉంటాయండి. బాలీలో చాలా గరుడ విగ్రహాలు ఉంటాయి. ఒకటైతే హైయెస్ట్ స్టాట్యూ అన్నమాట. నేను అంతకుముందు చిన్న షార్ట్ కూడా పెట్టాను. చాలా హైట్లో ఉంటుంది అది. గరుడ విగ్రహం అన్నమాట. అది కూడా చాలా బాగుంటుందండి. దానికి ఒక పురాణ కథ ఉంది. మనం కూడా చదువుకున్నాము చిన్నప్పుడు ఎప్పుడో. అదేంటంటే దాస్య విమోచనం అన్న కథలో ఉంటుందండి. అది నేను మరోసారి మీకు చెప్తాను. చూడండి శిల్పాలు ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో.